ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే విజయనగరం జిల్లాలో వివిధ కేసులలో దొంగతనాలు చేపట్టిన నిందితులను అయితే పట్టుకొని అలానే నగదు రికవరీ కూడా చేశారు. ఒకసారి ఎస్పీ దామోదర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ సొత్తుని రికవరీ చేయడానికి ఏ విధంగా కృషి చేశారు, ఏ టీంలు పాల్గొన్నాయి అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. బొబ్బిలు కావచ్చు, ఎస్కోట్ కావచ్చు, ఇలా దొంగతనం రికవరీ కేసు అంటే ఎన్ని టీములు ఛేదించాయి ఈ కేసు? ఇది 4 టీమ్స్ అమ్మ. జనరల్ గా మనకు లోకల్ పోలీస్ ఏ కేసుకి ఆ కేసు లోకల్ పోలీస్ కాన్సన్ట్రేటెడ్ గా ఆ క్రైమ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ట్రేస్ చేస్తారు. అలాగే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో సిసిఎస్ అని ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాంప్లికేటెడ్ కేసెస్ కానీ ఇంపార్టెంట్ కేసెస్ కూడా మనం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ కేసులో ఇప్పుడు రికవర్ అయినటువంటి 4 కేసెస్లో కూడా సిసిఎస్ సహకారం, వాళ్ళంతా కూడా కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి డేటా తెలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసుల్లో కూడా 4 పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సిసిఎస్ సహకారంతో చేశారమ్మా. నిందితులను పట్టుకోవడానికి ముఖ్య అంటే సీసీ కెమెరాలు మనకి ముఖ్య భూమికి పోషించాయి అంటారా సార్? 100% సీసీ కెమెరా, అలాగే వాళ్ళ వేరే టెక్నికల్ డేటా టెక్నాలజీ అనేది ఈ కాలం చాలా ఇంపార్టెంట్. సో సీసీ కెమెరాలు అనేవి ఆల్మోస్ట్ 3 కేసెస్లో మనకు సీసీ కెమెరాస్, వేరే టెక్నాలజీ కూడా మనకు అడాప్ట్ చేసాం. సో ఈ ద్వారా ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతున్నారు. దొంగతనం 10 అయితే దాంట్లో 9 లేదా 8, 9 సీసీ కెమెరాల ద్వారా మనం ట్రాక్ చేస్తున్నాం. దీంట్లో కూడా 3 కేసులు సీసీ కెమెరా ద్వారానే మనం ట్రాక్ చేస్తాం. ఈ 3 కేసులలో అంటే ఒక మహిళ కూడా ఉన్నారు అని చెప్పారు కదా సార్, అంటే ఆవిడ ఎలాగా? అంటే వీళ్ళు బస్సు ఎక్కుతారు, ఆటోలు ఎక్కుతారు. ఆ ఎక్కే పాయింట్లు మనకు బస్ స్టాండ్ల దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. దిగి వెళ్ళిపోయే దగ్గర ఎవరు ఎక్కారు ఏంటనేది బస్సులో వెళ్తున్నప్పుడు కొన్ని సీసీ కెమెరాస్లో కూడా కొన్నిసార్లు ఫేసెస్ రికగ్నైజ్ అవుతుంటాయి సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు. అలాగా మనం ఎక్కడ అఫెన్స్ జరిగిందో ఆ ఏరియాలో ఏ బస్సులోనే అయిందో ఏంటనేది, ఎవరు ఎక్కారు బస్సులు, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ వస్తాం సీసీ కెమెరాల ద్వారా. సో ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతారు. ఎవరు మనకు ఆ బస్సులో అనుమానంగా ఎక్కారో వీళ్ళందరినీ కూడా మన టీమ్స్లో ఈ ఫోటోలు అన్నీ పంపడంతో ఒక 1 day 2 days వీళ్ళని ఐడెంటిఫై చేసి మనకి ఎవరనేది డేటా వస్తుంది. ఎంత సొత్తు రికవరీ చేశారు సార్? దాదాపు ఈరోజు 27-28 తులాలు బంగారు రికవరీ చేశామమ్మా. దాదాపు 55 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు, అది 55 లక్షల రూపాయలు బంగారు ఈరోజు రికవరీ చేశాం. అందరూ కూడా చాలా పూర్ పీపుల్, వాళ్ళ పుస్తల తాళ్ళు, పిల్లలకు పెట్టుకున్నటువంటి హారాలు, చైన్లు ఇలాంటివన్నీ కూడా దొంగతనం చేశారు. దీంట్లో ముఖ్యంగా పువ్వుల మణికంఠ అనే ఒక ఫ్లిప్కార్ట్లో పనిచేసేటువంటి ఒక ఏజెంట్ ఎక్కువగా అతను దాదాపు 20 తులాల వరకు దాదాపు ఒక 3 years నుంచి చేస్తున్నాడు. ఆడు పాపం పండింది ఈరోజు దొరికాడు మనకు. అంటే ఈ సమ్మర్ వచ్చిందంటే దొంగతనాలు ఎక్కువ జరిగే హోప్ ఉంది కాబట్టి మీరు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వాలి? సమ్మర్లో ఎప్పుడు కూడా ఇంట్లో గోల్డ్ పెట్టి ఉక్కబోస్తుంటుంది. అందుకని అందరికి ఏసీలు, ఫ్యాన్లు లేకపోవచ్చు, డాబాల మీద పడుకోవడం, అలాగే బయట పడుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఇంటికి తలుపులు వేయకుండా ఎవరు రారులే అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు చాలా నెగ్లెక్ట్గా, చాలా క్యాజువల్గా బీరువా తాళాలు వేసి ఆ బీరువా దగ్గరే ఉంచడం, లేదంటే తలగడ కింద పెట్టుకోవడం, ఇవన్నీ కామన్గా చేస్తుంటారు. కాబట్టి ఈ దొంగలు కూడా బయట పడుకున్నప్పుడు ఇవన్నీ లోపలికి ఎంటర్ అయ్యి ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు కూడా, నేను రిక్వెస్ట్ చేసేది, మీ ప్రాపర్టీ విలువైంది కాబట్టి ఎవరు కూడా తాళాలు వేసి ఇంటి బయట వెళ్ళేటప్పుడు లేదంటే తెలిసిన ప్లేస్లో పెట్టకుండా మీతో జాగ్రత్తగా పెట్టుకోండి. ఐరన్ సేఫ్లో కూడా జాగ్రత్తగా కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి అక్కడ మీ గోల్డ్ దాచుకుంటే ఎవరు కంటపడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా, ఎస్పీ దామోదర్ గారు అయితే చాలా జాగ్రత్త, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అజాగ్రత్తగా ఉండకుండా మీరు ఎక్కడికైనా క్యాంపులు వెళ్తున్నప్పుడు కావచ్చు, ఒక్కపోతగా ఉంది అని బయట పడుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే తలగాళ్ళ కింద వికీస్ పెట్టుకోవడం, ఇలా అజాగ్రత్తగా ఉండటం దొంగలకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఎస్పీ దామోదర్ గారు చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.